హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అగ్ని పరీక్ష లేటెస్ట్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు స్టార్ట్ అవ్వకముందే అగ్ని పరీక్ష అనే షో స్టార్ట్ చేస్తారని ఇంతకుముందు చేసిన వీడియోలో అప్డేట్ ఇచ్చాం. ఈసారి కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీస్గా సీజన్ 9 డిజైన్ చేయబోతున్నారని కూడా ముందు వీడియోలో చెప్పాం. టాకీస్ టుడే టీం చాలా కష్టపడి జెన్యూన్ సోర్సెస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే ఈ వీడియో చేస్తున్నాం. అగ్ని పరీక్ష ఈ షో గురించి చూసుకున్నట్టయితే ఈ షో ఆగస్ట్ 9th నుంచి షూటింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇది ఆగస్ట్ 19th వరకు షూట్ చేసి ఆగస్ట్ 21st జియో హాట్స్టార్లో డైలీ 1 hour ఎపిసోడ్గా 10 days టెలికాస్ట్ చేస్తారు. కామన్ మ్యాన్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ మొత్తం 5 levelsగా చేస్తున్నారు. అందులో గ్రూప్ డిస్కషన్ ఒక లెవెల్, దాంట్లో 100 మంది దాకా పార్టిసిపేట్ చేశారు. ఈ గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ని జడ్జ్ చేయడానికి బిగ్ బాస్ టీం మొత్తం 3 ఎంపిక చేసింది. ఆ 3 ఎవరంటే అభిజిత్. ఈయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈయన చేసిన సీజన్లో ఫిజిక్ని యూజ్ చేయకుండా బ్రెయిన్ని యూజ్ చేసి చాలా ఇంటెలిజెంట్గా గేమ్స్ ఆడిన సీజన్ అది. ఆ సీజన్ విన్ అయ్యాడు కూడా. బిగ్ బాస్ హిస్టరీలోనే మోస్ట్ ఇంటెలిజెంట్ కంటెస్టెంట్గా అభిజిత్కి ఒక మంచి నేమ్ ఉంది. ఎక్కువ మంది ఫ్యాన్స్ని సంపాదించుకున్న పర్సన్ అయిన అభిజిత్ ఈయన ఫస్ట్ జడ్జిగా వ్యవహరించబోతున్నారు. ఇంకా రెండో జడ్జి వచ్చేసి నవదీప్. ఈయన బిగ్ బాస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సీజన్ పెద్ద సక్సెస్ అవ్వడానికి నవదీప్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. బిగ్ బాస్ హిస్టరీలోనే మోస్ట్ ఎంటర్టైనింగ్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు నవదీప్ని. ఫైనల్ దాకా వెళ్ళాడు ఫస్ట్ సీజన్లో. ఈ అగ్ని పరీక్ష అనే షోలో ఆయన సెకండ్ జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఇంకా మరో జడ్జి వచ్చేసి బిందు మాధవి. ఈ అమ్మాయి బిగ్ బాస్ హిస్టరీలోనే గెలిచిన ఒకే ఒక అమ్మాయిగా రికార్డు ఉంది. బిగ్ బాస్ ఓటీటీ వర్షన్లో బిందు మాధవి విన్నర్ అయింది. ఈ అగ్ని పరీక్ష షోలో మూడో జడ్జిగా వ్యవహరిస్తుంది. ఇంకా ఈ అగ్ని పరీక్షలో యాంకర్గా శ్రీముఖిని సెలెక్ట్ చేశారు. శ్రీముఖి కూడా బిగ్ బాస్లో ఒక సీజన్లో ఫైనల్ వరకు వచ్చింది. ప్రజెంట్ మా టీవీలోనే ఫుల్ షోస్తో బిజీగా ఉంది శ్రీముఖి. ఈ అగ్ని పరీక్ష షో కూడా శ్రీముఖినే చేస్తుంది. ఈ ముగ్గురిని జడ్జెస్గా ఎందుకు ఎంపిక చేశారంటే ఈ ముగ్గురు బిగ్ బాస్ షో కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు షోలో ఉన్న కంటెస్టెంట్స్తో కూడా కనెక్టివిటీలో లేరు. ఎవరి లైఫ్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళకి బిగ్ బాస్ షోకి అలాగే షోస్కి ఎలాంటి ఇంటర్లింక్స్ అనేవి లేవు. సో వీళ్ళైతే పార్షియాలిటీ లేకుండా జెన్యూన్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ ముగ్గురిని జడ్జెస్గా తీసుకున్నారు. ఈ విషయంలో బిగ్ బాస్ టీంకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు వీళ్ళని తీసుకున్నందుకు. దాదాపుగా 100 మందితో గ్రూప్ డిస్కషన్ అనేది కండక్ట్ చేశారు. వాళ్ళని బ్యాచెస్గా డివైడ్ చేసి మంచి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ టాపిక్స్ ఇచ్చి డిబేట్ చేయమని చెప్పారు. బాగా డిబేట్ చేసిన వాళ్ళని కొంతమందిని ఫిల్టర్ చేశారు. ఎగ్జాంపుల్గా లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా, ఇలాంటి 2 sides డిస్కస్ చేసే టాపిక్స్ ఇచ్చారు. అయితే డిబేట్ చేసుకునే ప్రాసెస్లో ఒక లేడీ కంటెస్టెంట్ బాగా గొడవ చేసేసిందంట. ఆ కంటెస్టెంట్ ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అని తెలిసింది. తను ఇన్స్టాగ్రామ్లో కూడా ఇలాగే కాంట్రవర్సీస్ చేస్తూ ఉంటుందంట. అప్పుడు మన అభిజిత్ ఫుల్ ఫైర్ అయ్యాడంట తన మీద. మామూలుగా అభిజిత్ చాలా కూల్ అండ్ కామ్ పర్సన్. చాలా రేరుగా అతని కోపం వస్తూ ఉంటుంది. ఆ కంటెస్టెంట్ అభిజిత్ మీద చాలా ఫైర్ అయ్యారు. ఇద్దరి మధ్య చాలా మాటల యుద్ధం జరిగిందంట. ఇదంతా చాలా బాగా రికార్డ్ అయిందంట. మంచి ఇష్యూ అయిందంట. ఈ ఇష్యూని అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో కింద వచ్చే అవకాశం అయితే ఉంది. దీన్ని బట్టి చూస్తే అగ్ని పరీక్ష షోలో మనం అభిజిత్ మాస్ని చూస్తామన్నమాట. తర్వాత అభిజిత్ ఆ లేడీ కంటెస్టెంట్ని డిస్క్వాలిఫై చేసి బయటికి పంపించేశాడంట. ఇంకా గ్రూప్ డిస్కషన్ తర్వాత మొత్తం ఒక 40 కంటెస్టెంట్స్ని ఫిల్టర్ చేశారు. దాని తర్వాత జరిగిన ఇంకొక లెవెల్లో ఫైనల్గా 15 మెంబర్స్ని ఫైనల్ చేశారు. ఫిల్టర్ చేసిన వీళ్ళందరినీ డైలీ గ్రూప్స్గా డివైడ్ చేసి టాస్క్లు పెడతారు. తర్వాత వీళ్ళని బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులోకి ఎలా తీసుకుంటారంటే ఈ 15 మెంబర్స్ని 3 గ్రూప్స్గా డివైడ్ చేసి 3 జడ్జెస్కి అప్పగిస్తారు. ఇంకా జడ్జెస్ 10 days డైలీ కంటెస్టెంట్స్కి టాస్క్లు ఇస్తారు. టాస్కులు కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక్కొక్క జడ్జు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసే అవకాశం ఇస్తారు. 3 judges 3 green flags అండ్ 3 red flagsతో కూర్చుంటారు. ఒక్కొక్క కంటెస్టెంట్ని పిలిచి ఫ్లాగ్స్ చూపిస్తారు. ముగ్గురికి 3 green flags కనుక చూపిస్తే కంటెస్టెంట్ డైరెక్ట్గా బిగ్ బాస్ సీజన్ 9లో కనిపిస్తాడు. 2 green flags చూపిస్తే కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ 70% ఉంటుంది. 1 green flag చూపిస్తే హోల్డ్లో పెట్టి ఉంచినట్టు ఆ కంటెస్టెంట్ని. ఇంకా 3 red flags కనుక చూపిస్తే ఆ కంటెస్టెంట్ అగ్ని పరీక్ష షో నుంచి ఎలిమినేట్ అయినట్టు కన్ఫామ్గా. సో ఇక్కడ 3 green flags 3 కంటెస్టెంట్స్కే ఇస్తారనమాట. అంటే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి అగ్ని పరీక్ష నుంచి 3 కామన్ పీపుల్ డైరెక్ట్గా సెలెక్ట్ అవుతారు. దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఉంది.
2 ఫ్లాగ్స్ వచ్చిన వాళ్ళని జియో హాట్‌స్టార్‌లో ఓటింగ్‌కి తీసుకొస్తారు. అప్పుడు మనం ఆ కంటెస్టెంట్స్‌కి ఓట్ చేస్తాం అనమాట. మనం ఓట్ చేసిన తర్వాత వాళ్ళలో హైయెస్ట్ ఓట్స్ వచ్చిన 2 కంటెస్టెంట్స్‌ని 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగుకి పంపిస్తారు. సో, 'అగ్ని పరీక్ష' అనే షో నుంచి 5 కామన్ పీపుల్‌ని 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగులోకి సెలబ్రిటీతో పాటు డైరెక్ట్ ఎంట్రీ ఇస్తారు. 5 కామన్ పీపుల్‌తో పాటు కొంతమంది సెలబ్రిటీస్‌ని 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగులోకి పంపిస్తారు. మనకి ఎవరెవరు సెలబ్రిటీలు వచ్చే అవకాశం ఉందని ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం. ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే నేను ఎండ్ కార్డ్స్‌లో పెడతాను చూడండి. ఇది లేటెస్ట్ అప్డేట్. 'బిగ్ బాస్' టీమ్ ఈసారి కంటెంట్ లీక్ అవ్వకుండా చాలా కష్టపడుతుంది. కానీ లీక్ అయితేనే షోకి ఇంకా హైప్ పెరుగుతుంది. మన టీం చాలా కష్టపడి ట్రస్టెడ్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. అప్డేట్ వచ్చిన ప్రతిసారి నేను ఒక వీడియో చేస్తాను. కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ అంటే అచ్చం కామన్ మ్యాన్ మాత్రమే తీసుకుంటారని అస్సలు అనుకోకండి. ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని కూడా చాలామందిని తీసుకుంటారు. 'బిగ్ బాస్' షోకి ఎవరు కంటెంట్ ఇవ్వగలుగుతారని వాళ్ళ టీం అనుకుంటే అదే మెయిన్ పాయింట్‌గా వాళ్ళు తీసుకుని షోలో సెలెక్ట్ చేస్తారు. సో, అందరూ ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ మిక్స్ అయిపోయి ఉంటారు. ఓన్లీ కామన్ మ్యాన్ మాత్రమే ఉంటారని అస్సలు ఊహించకండి. ఈ సీజన్ మిగిలిన 8 సీజన్స్ కంటే చాలా కొత్తగా ఉండబోతుంది. ఈసారి 'డబుల్ హౌస్ డబుల్ డోస్' అనే క్యాప్షన్‌తో రాబోతున్నారు. కంటెస్టెంట్స్ కనుక కరెక్ట్ కంటెంట్ ఇస్తే 'బిగ్ బాస్' హిస్టరీలోనే బెస్ట్ సీజన్‌గా సీజన్ 9 అవ్వబోతుంది పక్కాగా. 'బిగ్ బాస్' షో చూసే లవర్స్‌కి ఈ సీజన్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. మన టీం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకురాగానే మీకు అప్డేట్ వీడియోస్ చేస్తూ ఉంటాం. అలాగే షో స్టార్ట్ అయిన కాడి నుంచి ఎవ్రీడే, ఎవ్రీ ఎపిసోడ్ రివ్యూస్ కూడా చేస్తాం. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్‌ని ఎంకరేజ్ చేయడమే. 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఉన్న కంటెస్టెంట్స్ కాకుండా 'బిగ్ బాస్' టీమ్ ఇంకా కొంతమంది కొత్త వాళ్ళని అప్రోచ్ అయ్యింది. దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగుకి కామన్ పీపుల్ ఎంట్రీ ఉంటుందని అప్లై చేసుకోమని చెప్పగానే చాలామంది అప్లై చేసుకున్నారు. అయితే 'బిగ్ బాస్'లో కామన్ పీపుల్‌ని తీసుకుంటున్నాం అని చెప్పడం ఇదేం ఫస్ట్ టైం కాదు. గతంలో కామన్ మ్యాన్ అంటూ చాలామంది ఎంట్రీ ఇచ్చారు. కొంతమంది సెల్ఫీ వీడియోస్ పెట్టి నేను ఆ బిడ్డని, ఈ బిడ్డను అంటూ 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చి చాలా రచ్చరచ్చ చేశారు తర్వాత బయటకొచ్చాక. అయితే ఈ అప్లై చేసుకోండి హౌస్‌లోకి అని చెప్పిన తర్వాత చాలామంది అలాంటి వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశారు. దీనివల్ల జెన్యూన్ పర్సన్స్‌కి అవకాశం రాకుండా పోతుంది. చాలామంది క్రింజ్ కంటెస్టెంట్సే అప్లై చేశారంట ఎక్కువ మంది. వాళ్ళందరినీ ఫిల్టర్ చేయడానికి 'బిగ్ బాస్' టీమ్‌కి తలకాయ పట్టుకున్నంత పనయిందంట. అలాంటి క్రింజ్ కంటెస్టెంటే ఒక అమ్మాయి గ్రూప్ డిస్కషన్‌లో ఎలా పడితే అలా మాట్లాడుతుంటే అభిజిత్ ఇన్వాల్వ్ అయ్యి ఆ అమ్మాయిని అరిచి, ఆ అమ్మాయిని ఇమ్మీడియేట్‌గా బయటికి పంపించేసాడంట. నిజంగా అభిజిత్ చేసిన పనికి అందరూ మెచ్చుకోవాల్సిందే. అతను ఎలా అయితే కంటెస్టెంట్‌గా మంచి ఇంటెలిజెంట్‌గా బిహేవ్ చేశాడో, ఇక్కడ కూడా చాలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేసి జడ్జిగా కూడా చాలా మంచిగా వ్యవహరించాడని చెప్పొచ్చు. అలాంటి ఫేక్ కంటెస్టెంట్స్ అందరినీ ఫిల్టర్ చేసి ఓన్లీ జెన్యూన్ పీపుల్‌నే సెలెక్ట్ చేస్తారని ఆశిద్దాం. ఎందుకంటే సెలబ్రిటీస్‌తో మిక్స్ అయ్యి వీళ్ళు టాస్కులు ప్లే చేయాలి. లాస్ట్ టైం ఇట్లాగే ఒకడిని కార్నర్ చేశారని చెప్పి రచ్చరచ్చ చేశారు. ఈసారి కామన్ పీపుల్‌తో సెలబ్రిటీస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈక్వల్‌గా గేమ్ ప్లే చేసేలాగా 'బిగ్ బాస్' టీమ్ కూడా చూడాలి. అసలు ఎలాంటి లీక్స్ లేకుండా ఈ 'అగ్ని పరీక్ష' అనే షోని కండక్ట్ చేస్తున్నందుకు 'బిగ్ బాస్' టీమ్‌కి నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు కంప్లీట్‌గా ఫాలో అవుతూ వస్తున్నాను. ఈ సీజన్‌కి నేను కంప్లీట్‌గా ఎక్సైట్ అవుతున్నాను. ఎందుకంటే 'డబుల్ డోస్ డబుల్ హౌస్' అంటూ వస్తున్నారు. 2 హౌసెస్ ఉండే ఛాన్సెస్ ఉంది. చాలా ఎక్సలెంట్ కంటెంట్‌తో రెడీ అవ్వబోతుంది 'బిగ్ బాస్' సీజన్ 9. ప్రతిసారి ప్రతి సీజన్ కంటే ఈసారి సీజన్‌కి మంచి హైప్ అనేది జనరేట్ అయ్యింది. ఎందుకంటే షో స్టార్ట్ అవ్వకముందే 'అగ్ని పరీక్ష' లాంటి షో కండక్ట్ చేయడం, కామన్ పీపుల్‌ని లోపలికి తీసుకురావడం, ఈ ప్రాసెస్ అంతా ఎక్సలెంట్‌గా రాబోతుందని చెప్పొచ్చు. ఈ హైప్‌ని 'బిగ్ బాస్' టీమ్ ఎలాగా ఎగ్జిక్యూట్ చేస్తుందో పర్ఫెక్ట్ కంటెంట్‌తో చూడాలి. మీలో ఎంతమంది ఈ 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు అండ్ ఈ 'అగ్ని పరీక్ష' షో కోసం ఎదురు చూస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. గుర్తుందిగా ఈసారి చదరంగం కాదు రణరంగమే. అది లెక్క. ఇది ఇవాల్టి అప్డేట్ గైస్. మళ్ళీ ఇంకొక మంచి అప్డేట్‌తో మీ ముందుకు వస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.